ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక ప్రశ్నకు జవాబు కనుక్కునే ప్రయత్నం చేద్దాము. ప్రార్థన ఎప్పుడు, ఎలా చేయాలి అన్న విషయాలను మనం నేర్చుకుందాం. చాలా మందికి సందేహం, ప్రార్థన చేయాలా అండి, అవసరమా అండి అంటా ఉంటారు. ప్రార్థన ద్వారా నీవు దేవునితో సహవాసం కలిగి ఉంటావు. బైబిల్ చదవడం ద్వారా దేవుడు నీతో మాట్లాడితే, ప్రార్థన ద్వారా నీవు దేవునితో మాట్లాడుతున్నావు. మరి నువ్వు ప్రార్థన చేసి బైబిల్ చదివితే ఇంకా ఎంతో మంచిగా నీకు అర్థమవుతుంది. ప్రార్థన మరి ఎలా చేయాలండి? బైబిల్ చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభువారు మరి రాత్రంతా ప్రార్థన చేసినారని లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనంలో ఉంది. ఆయన ఉదయమే పెందల కడగా ఇంకా చీకటిగా ఉన్నప్పుడు లేచి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసినట్లు బైబిల్లో ఉంది. దానియేలు మోకాల్లోని ప్రార్థన చేసినట్లుగా ఉంది. యేసు ప్రభువారు గెస్సమనే తోటలో ప్రార్థన చేసినట్లుంది. మోకాలేసి ప్రార్థన చేసినట్లుంది. నిలబడి మరి మోషే ప్రార్థన చేసినట్లుంది కదండి. మరి నీవు మోకాలేసి ప్రార్థన చేయగలిగితే చాలా శ్రేష్టకరము. ఉదయమే లేవగానే కదండి మోకాళ్ళేసి ప్రార్థన చేయడము, రాత్రిలో మోకాళ్ళేసి ప్రార్థన చేయడం, సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన విజ్ఞాపనలు కలిగి ఉంటే నీవు ఆధ్యాత్మికమైన శక్తిని పొందుకుంటావు. ప్రార్థన ఊపిరి వంటిదని ఒక సేవకుడు చెప్పినట్లు, ప్రార్థన లేకపోతే నువ్వు ఆధ్యాత్మికంగా చచ్చిపోతావు కదండి. భౌతికంగా తినకపోతే మనం ఎట్లా చచ్చిపోతాము, గాలి తీసుకోకపోతే ఎలా చచ్చిపోతాము, ప్రార్థన చేయకపోతే నువ్వు ఆత్మీయంగా చనిపోతావు. ప్రతిరోజు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండు కదండి. మరి యేసు ప్రభువారిలాగా ప్రార్థన చెయ్యి. దానియేలులాగా దినమునకు 3 సార్లు ప్రార్థన చెయ్యి. మన కీర్తనకారుని వలె మరి దినమునకు 7 సార్లు చెయ్యి. నీకు సమయం దొరికినప్పుడల్లా ప్రార్థనలో గడుపు. వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చెయ్యి. ఎంతసేపు ప్రార్థన చేయాలండి? మరి గెస్సమనే తోటలో ప్రభు చెప్పినట్లు, పేతురు నువ్వు 1 గంటనైనాను ప్రార్థన చేయవా అన్నట్లు 1 గంట సేపు అన్న మినిమం ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. మరి ప్రార్థనలో ఏం చేయాలండి? విశ్వసించి ప్రార్థన చెయ్యి. నువ్వు అడిగే వాటిని క్లారిటీగా ప్రభుని అడుగు. మోకాళ్ళేసి కన్నిటితో ప్రార్థన చెయ్యి. ఒకవేళ వృద్ధాప్యం ఉంటే కూర్చొని ప్రార్థన చెయ్యి, కానీ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండు కదండి. నువ్వు ఎవరివైనా సరే, సేవకునివైనా లేదా బిలీవర్ అయినా ఇంకెవరివైనా సరే, ప్రార్థన ద్వారా నీ జీవితంలో విజయాన్ని చూస్తాం. ఏదైనా విషయంలో చిక్కు సమస్య ఉందా, అప్పుల బాధలు ఉన్నాయా, రోగాలు ఉన్నాయా, తీరని కష్టం ఉందా, ఫ్యామిలీలో గొడవలు ఉన్నాయా, నువ్వు ఎందుకు ప్రార్థన చేయవు? ఎవరెవరో ప్రార్థన చేయాలని ఫోన్లు చేసే బదులు నీవే ఎందుకు ప్రార్థన చేయవు? ఏదో చెడ్డ కళ వచ్చిందండి, చెడ్డ సమాచారం విన్నానండి, నువ్వు ఎందుకు ప్రార్థన చేయవు కదండి. సైతాను శోధన ఉందండి, ప్రార్థన చెయ్యి. ఉపవసించి ప్రార్థన చెయ్యి. మనకు ఒక స్థలం అంటూ ఉండాలండి కదండి. ప్రార్థన గది సపరేట్గా